కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్‌కి మా ఫార్ములాస్‌ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే, ఇంట్లో మనకి నవరాత్రులప్పుడు కానీ లేదా వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ కొబ్బరి బాగా మిగిలిపోతూ ఉంటుంది కదా, అప్పుడు వాటిని వేస్ట్ చేయకుండా ఇలా వాటితో బర్ఫీ చేసుకొని చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలాగే మనకి తొందరగా కూడా అయిపోతుందన్నమాట. సో లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ కోకోనట్ బర్ఫీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం కొబ్బరిని తీసుకొని దానిపైన బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, అది ఇలా పీలర్ సాయంతో తీసేయాలన్నమాట. ఇలా కొబ్బరి మొత్తానికి కూడా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి మొత్తాన్ని కూడా సన్నగా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా పలుకులేమీ లేకుండా కొబ్బరిని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ కొబ్బరి తురుమును తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ ప్రకారం చూసుకుంటూ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇలా ప్యాన్ మొత్తానికి నెయ్యిని స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత 2 కప్స్ కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి తురుముని 2 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలి. టూ మినిట్స్ పాటు అలాగే రోస్ట్ చేసుకుంటే మనకి కొబ్బరి అనేది ఇలా డ్రైగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు అందులోకి 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 2 కప్స్ కొబ్బరి తురుము తీసుకున్నాం కాబట్టి 1 కప్ షుగర్ అయితే సరిపోతుంది. స్వీట్ తక్కువగా కావాలనుకుంటే ఇంకాస్త తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి 1/2 కప్పు పాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని అదే మీడియం ఫ్లేమ్లో ఉంచి షుగర్ అంతా కరిగిపోయి కొబ్బరి తురుము సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. అది ఇలా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కాస్త ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కాస్త ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే మనకి కోకోనట్ బర్ఫీ అనేది సాఫ్ట్గా స్మూత్గా వస్తుందన్నమాట. ఇలానే మిక్స్ చేస్తూ ఉంటే కాసేపటికి కొబ్బరి తురుము ప్యాన్కి సపరేట్ అవుతుందన్నమాట. ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్లోకి దీన్ని షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే ఇలా స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా స్పూన్తో కానీ లేదా నైఫ్ సాయంతో కానీ స్క్వేర్ షేప్లోకి తీసుకురావాలి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు అలాగే ఉంచాలి. అది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని ఆ తర్వాత పీసెస్ లాగా తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, చాలా సింపుల్గా క్విక్గా ఇంట్లోనే మనం కొబ్బరి బర్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతాయి అన్నమాట, అంత బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ కొబ్బరి బర్ఫీని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.